హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఇది తాంజోర్ పెయింటింగ్ సిరీస్లో ఫైనల్ వీడియో అండి. ఇప్పుడు ఈ వీడియోలో గోల్డెన్ ఫాయిల్ని ఎలా స్టిక్ చేయాలి, ఇంకా పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దాం. యాక్చువల్లీ నేను ఇక్కడ గోల్డెన్ లీఫ్ని స్టిక్ చేశాను, కానీ మీరు తాంజోర్ పెయింటింగ్కి యూస్ చేస్తే గోల్డెన్ ఫాయిల్ని యూస్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అది గోల్డెన్ లీఫ్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ యూస్ చేయటం. ఫస్ట్ ఒక బ్రష్తో అరబిక్ గమ్ని తీసుకొని డిజైన్ పైన అప్లై చేసుకోవాలి. తర్వాత గోల్డెన్ లీఫ్ చిన్న పీస్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గోల్డెన్ ఫాయిల్ని కనుక యూస్ చేస్తే ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కాకుండా పెద్ద పెద్దగా కటింగ్స్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డెన్ ఫాయిల్తో కంపేర్ చేస్తే గోల్డెన్ లీఫ్ చాలా పలచగా ఉంటుంది. సో దాన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయటం చాలా కష్టం. అందుకని చిన్న చిన్న కట్స్ చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. అదే గోల్డెన్ ఫాయిల్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. గోల్డెన్ ఫాయిల్ అయినా గోల్డెన్ లీఫ్ అయినా స్టిక్ చేసిన తర్వాత ఇలా లైట్గా ఫింగర్తో కానీ లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్తో లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా డిజైన్ అంతా ఫాయిల్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం చేసే తాంజావూర్ పెయింటింగ్ వీడియోలో గోల్డెన్ ఫాయిల్ని ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. అండ్ నా కైండ్ రిక్వెస్ట్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఈ విధంగా డిజైన్కి మొత్తం ఫాయిల్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఫాయిల్తో కవర్ అయిన స్టోన్స్ని క్లీన్ చేసుకోవాలి. దీనికోసం ఒక కటర్ని తీసుకొని స్టోన్ పై భాగాన్ని మాత్రమే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని తీసుకొని ఆ స్టోన్ పైన లైట్గా అద్దుకోవాలి. తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని లైట్గా స్టోన్ పైన మాత్రమే లైట్గా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్టోన్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫాయిల్ని స్టిక్ చేసుకోవటం ఇంకా స్టోన్ క్లీన్ చేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు కలరింగ్ చేసుకుంటున్నాను. కలరింగ్కి నేను పోస్టర్ కలర్స్ యూస్ చేస్తున్నాను. జనరల్గా తాంజావూర్ పెయింటింగ్లో కలరింగ్ కోసం పోస్టర్ కలర్సే యూస్ చేస్తారు. ఇక్కడ నేను గోల్డెన్ లీఫ్ని యూస్ చేయటం వల్ల అది అక్కడక్కడ ఈ విధంగా స్టిక్ అయిపోయి ఉందండి. ఒకవేళ మీరు తాంజావూర్ పెయింటింగ్లో యూస్ చేసే గోల్డెన్ ఫాయిల్ని యూస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ బాడీకి నేను పీచ్ కలర్ వేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ కలర్తో ఈ విధంగా బోర్డర్స్ మొత్తం డ్రా చేసుకుంటున్నాను. తర్వాత పీచ్ ఇంకా లైట్గా రెడ్ కలర్ని మిక్స్ చేసుకొని ఈ విధంగా షేడింగ్ చేసుకుంటున్నాను. షేడింగ్ చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ మొత్తం ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఫేస్కి ఇక్కడ డార్క్ ఎల్లో కలర్ని వేస్తున్నాను. నెక్స్ట్ బ్రౌన్ కలర్తో దీనిపైన హెయిర్ లాగా ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత మిగతా డ్రాయింగ్ అంతా బ్రౌన్ కలర్తో ఈ విధంగా డ్రా చేసుకున్నాను. తర్వాత ఫేస్ పైభాగం మొత్తం డార్క్ ఎల్లో కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నోటి భాగం మొత్తం ఈ విధంగా పీచ్ కలర్తో పెయింట్ వేసుకున్నాను. దీనిపైన పీచ్ ఇంకా రెడ్ కలర్ మిక్స్ చేసుకున్న కలర్తో మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ వేసుకోవాలి. తర్వాత దీనిపైన పీచ్ కలర్తో లైట్గా షేడింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ కలర్తో బార్డర్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ టీత్స్కి వైట్ కలర్ని పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫేస్ పైన పీచ్ కలర్తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా షేడింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నింటికి కలరింగ్ చేసుకున్నాను. ఓవరాల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.